హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 3rd October డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్, హిందూ, ఎక్స్ప్రెస్, ఈనాడు అండ్ పిఐబి న్యూస్. సో మనకి నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. ముఖ్యంగా పాలిటీ అండ్ డిఫెన్స్, ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ నేపథ్యం లోపల కొన్ని మిసైల్స్ వార్తల్లో ఉన్నాయి. గవర్నమెంట్ పాలసీ కొన్ని ఆమోదించింది కేంద్ర క్యాబినెట్. ఒక 5 భాషలకి క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఇవ్వడం జరిగింది. అది వెరీ ఫేమస్. అస్సాంలో ఉన్న 8 ఉత్పత్తులకి జిఐ ట్యాగ్ వచ్చింది. ఇవి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఈరోజు. సో మనం ఫస్ట్ చూస్తే డే ఆఫ్ ఇంపార్టెన్స్ లేదు ఎగ్జామ్ దృష్ట్యా. సో నెక్స్ట్ మనకి పాలిటీ వస్తుంది. సో పాలిటీ లోపల 2 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి, బట్ మనం దాన్ని డిస్కస్ చేసినాం. ఒకటేమో లడఖ్ కోసమని 6th షెడ్యూల్ అవసరం అని చెప్పేసి మరొకసారి డిమాండ్ చేస్తుంది. సో ఇది మనము 3-4 టైమ్స్ డిస్కస్ చేసినాం. సెకండ్ చూస్తే పెసా మీటింగ్. ఇది జాతీయ స్థాయి మీటింగ్ జరిగింది. ఇంతకుముందేమో 2 సార్లు మనం డిస్కస్ చేసినప్పుడు అవి ప్రాంతీయ స్థాయి మీటింగ్లు. ఇది జాతీయ స్థాయి మీటింగ్ అని చెప్పేసి మనకు ఢిల్లీ కండక్ట్ చేసింది. ఇది ఫస్ట్ మీటింగ్ అండి, నేషనల్ లెవెల్లో ఫస్ట్ మీటింగ్. ఇవి 2 ఆర్టికల్స్ మనం డిస్కస్ చేసినాము. బట్ ఒకసారి బ్రీఫ్గా చూస్తే నోట్స్లో లడఖ్ 6th షెడ్యూల్ డిమాండ్ అని చెప్పేసి ఇచ్చిన అంతే. మీకు పూర్తి నోట్స్ కావాలంటే పాలిటీ అప్డేట్స్ 2024 నోట్స్లో మనకి లాస్ట్లో ఉంటుంది. స్థానిక సంస్థలు అయిపోయాక ఉంటుంది. ఈ పెసా మీటింగ్ అని చెప్పేసి స్థానిక సంస్థల దగ్గర ఉంటుంది. మనకి చాప్టర్ వైజ్ ఉంది కాబట్టి ఈజీగా మీరు పీడిఎఫ్ ఫైల్ని యాక్సెస్ చేయవచ్చు. ఫస్ట్ చూస్తే ఈ లడఖ్ వాట్ ఈస్ ద 6th షెడ్యూల్. ఇన్ఫ్యాక్ట్ ఈ ట్రైబల్ ఏరియా పరిపాలన కోసం అని చెప్పేసి వాళ్ళ యొక్క సుసంపన్నమైన సంస్కృతి ఉంటుంది కదా, దాని రక్షణ కోసం అని చెప్పేసి దీన్ని తీసుకొచ్చారు. మనకిది 244(2) ఆర్టికల్ కింద పరిపాలన గురించి చెప్తుంది. మొత్తం మీద 4 స్టేట్స్ ఉంటాయి. అవి అస్సాం, త్రిపుర, మేఘాలయ అండ్ మిజోరం అని చెప్పేసి ఉంటుంది. 4 స్టేట్స్ ఉంటుంది. ఈ 4 స్టేట్స్లో అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ అని చెప్పేసి ఏర్పాటు చేస్తాం. ఏడీసీ అని చెప్పేసి పిలుస్తాం. ఇందులో 30 మంది సభ్యులు ఉంటారు. ఈ 4 రాష్ట్రాల లోపల మొత్తం 10 ఏడీసీలు ఉంటే అందులో ఒక బోడో ల్యాండ్, ఇందులో 46 మెంబర్స్ ఉంటారు. ఇది ఒక్కటి మినహాయింపు అండి. మనకి ఇంతకుముందు ఇది యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వశ్చన్. మొత్తం 9 అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్లో 30 మంది ఉంటే బోడో ల్యాండ్ ఫ్రమ్ అస్సాం అని చెప్పేసి 46 మంది ఉంటారు. ఈ 30లో 4 గవర్నర్ నామినేట్ చేస్తే మిగతా 26 ఎన్నిక ద్వారా వస్తారు. ఇది 6th షెడ్యూల్ అండి మనకి. ఇది ఇన్ఫ్యాక్ట్ గవర్నర్ గారు ఇంక్రీజ్ చేయవచ్చు లేదా డిక్రీజ్ చేయవచ్చు. 10ని 11 చేయవచ్చు, 10ని 9 కూడా చేయవచ్చు. గవర్నర్కి రైట్స్ ఉంటాయి, రాష్ట్రపతి కాదు. ఇక్కడ 5th షెడ్యూల్ మనకి ఇది అవసరం లేదు, బట్ మనం కంపేర్ చేయాలి, ప్రశ్న అదే విధంగా వస్తుంది. ఇదేమో 244(1) ఆర్టికల్ అని చెప్పేసి మొత్తం మీద 10 స్టేట్స్ ఉంటాయి. 10 స్టేట్స్, ఈ 6th షెడ్యూల్లో లేని 10 స్టేట్స్ ఉంటాయి. తెలంగాణ ఉంటుంది, ఏపీ ఉంటుంది, ఒడిషా ఉంటుంది, మహారాష్ట్ర ఉంటుంది, గుజరాత్ ఉంటుంది, హిమాచల్ ప్రదేశ్ ఉంటుంది, రాజస్థాన్ ఉంటుంది, మధ్యప్రదేశ్ ఉంటుంది, ఛత్తీస్గఢ్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి జార్ఖండ్ ఉంటుంది. ఈ 10 స్టేట్స్ మనకి కనిపిస్తాయి. ఇక్కడ రాష్ట్రపతి మాత్రమే రాష్ట్రము గవర్నర్ కన్సల్ట్ అయ్యి ఇంక్రీజ్ డిక్రీజ్ చేయవచ్చు. ఈ షెడ్యూల్ నెంబర్ 5కి పెసా యాక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తాం. దీనికేమో పెసా యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇష్టం అండి. ఈ షెడ్యూల్ నెంబర్ 5లో ఉన్నటువంటి నిబంధనలు స్థానిక సంస్థలకి ఇవ్వాలన్నా వద్దని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇష్టం. బట్ ఇక్కడ అట్లా కాదు, రాజ్యాంగబద్ధంగా ఇవి ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఉంటే ఇందులో మనకి ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ అని చెప్పేసి టీఏసీ అని చెప్పేసి ఉంటుంది. 20 మెంబర్స్ ఉంటారు. అందులో 3/4 మెంబర్స్ కంపల్సరీ ఎస్టీ సామాజిక వర్గమే ఉండాలి. ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఉంటుంది. దేనికి విస్తృతంగా అధికారాలు ఉంటాయంటే షెడ్యూల్ నెంబర్ 5తో కంపేర్ చేస్తే 6థ్కే ఉంటాయి. కంపల్సరీ గవర్నర్ గారు ఏర్పాటు చేయాలి, అన్ని అధికారాలు బదలాయింపు చేస్తాం. ఇక్కడ కంపల్సరీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇష్టమే డిపెండ్ అయి ఉంటుంది. రైట్, ఇది షెడ్యూల్ నెంబర్ 5, 6 గురించి. అదే లడఖ్కి ఇటీవల మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ గారు మేము షెడ్యూల్ నెంబర్ 6 లాంటి అధికారాలు ఇవ్వం, కానీ
371 ఆర్టికల్ లాంటి ప్రత్యేకమైన రక్షణలు ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అందులో 371A అని చెప్పేసి దేనికి ఉంటుంది, నాగాలాండ్కి ఉంటుంది. సో బి అని చెప్పేసి అస్సాంకు ఉంటుంది, సి అని చెప్పేసి మణిపూర్కి ఉంటుంది, 371D అని చెప్పేసి ఏపీ తెలంగాణ, సో 371E అని చెప్పేసి HCU యూనివర్సిటీ ఏర్పాటు చేసుకున్నాం, ఎఫ్ అని చెప్పేసి సిక్కిం ఉంటుంది, సో జీ అని చెప్పేసి మిజోరం ఉంటుంది, హెచ్ అని చెప్పేసి అరుణాచల్ ప్రదేశ్ ఉంటుంది, సో ఐ అని చెప్పేసి గోవా ఉంటుంది, జే అని చెప్పేసి కర్ణాటక ఉంటుంది. అది మనకు డిస్కస్ చేసినాము. సో లడఖ్కి ఇటువంటి మేబీ ఇవ్వచ్చు అని చెప్పేసి మన హోంశాఖ మంత్రి చెప్పడం జరిగింది, కాబట్టి మేబీ ఇస్తే ఇవ్వచ్చు. సో ఇది మనకి షెడ్యూల్ నెంబర్ 5 అండ్ 6 గురించి. దేనికి ఎక్కువ రైట్స్ ఉంటాయి ఆ కోణంలో ప్రశ్న వచ్చింది. అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్కి ఎక్కువ అధికారాలు ఉంటాయి ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్తో కంపేర్ చేసినట్లయితే, అది మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. సో నెక్స్ట్ చూస్తే ఇది ఈ పెసా అని చెప్పేసి మనకి జాతీయ స్థాయి మీటింగు సో ఢిల్లీలో జరిగిందండి. అయితే ఇంతకుముందు ప్రాంతీయ స్థాయి మీటింగ్ అని చెప్పేసి పూణే అండ్ రాంచీ అని చెప్పేసి కండక్ట్ చేసినాయి. సో పూణే అండ్ రాంచీ అని చెప్పేసి కండక్ట్ చేసినాయి, పూణే అండ్ రాంచీ అని చెప్పేసి. అదేమో జాతీయ స్థాయి మీటింగు ఇది, అదేమో ప్రాంతీయ స్థాయి మీటింగ్ వచ్చేసి అదే అండి. సో మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి తేడా. సో పూణే అని చెప్పేసి జనవరిలో ఐ థింక్, రాంచీ అని చెప్పేసి మార్చి ఐ థింక్ జరిగింది. సో మనకి ఇట్లా ఇక్కడ మీటింగ్ అని చెప్పేసి ఇవ్వకపోవచ్చు, బట్ ఇది ఇవ్వచ్చు, ఎందుకంటే మనకు అక్టోబర్ మాసంలో ఉన్నాం కాబట్టి ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. సో ఢిల్లీ కండక్ట్ చేయడం జరిగింది పెసా మీటింగ్ వచ్చేసి. సో ఏంటి పెసా? సో ఈ పెసా అనేది ఫస్ట్ ఏ దేశం కరెన్సీ అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. వెరీ వెరీ ఫేమస్. సో పెసా వచ్చేసి ఏ దేశం కరెన్సీ, అట్లా మనకు కంపల్సరీ గుర్తు కావాలి లింక్ ఉన్న టాపిక్స్ అన్నీ కూడా. రైట్, ఓకే. సో ఏంటి అంటే ఫస్ట్ మనకి 73rd రాజ్యాంగ సవరణ చట్టం చేసుకున్నాం, పంచాయతీరాజ్ వ్యవస్థని మనము ప్రారంభం చేసుకున్నాము. ఇందులో సో ఆర్టికల్ నెంబర్ 243M అని చెప్పేసి ఉంటుంది. అంటే ఈ సవరణ చట్టము కొన్ని ప్రాంతాలకు మనం వర్తింప చేయము, మినహాయింపు అని చెప్పేసి ఉంటుంది. సో ఎం అంటే మనకి మినహాయింపు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇక్కడ మినహాయింపు ఇటువంటి ప్రాంతాలకి సో మనము ఈ చట్టాన్ని అప్లై చేయాలంటే కొత్తగా పార్లమెంట్ చట్టం చేయాలి. సో ఈ రాజ్యాంగంలో ఉన్న నిబంధన ప్రకారం పార్లమెంట్ చట్టం చేస్తుంది, దాని పేరే పెసా అని చెప్పేసి పిలుస్తాం. సో ప్రొవిజన్స్ ఆఫ్ పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ షెడ్యూల్డ్ ఏరియా యాక్ట్ అని చెప్పేసి 96లో వస్తుంది. సో దీని ప్రకారం మనము ఒక 10 స్టేట్స్లో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మనం ఇంతకుముందు చెప్పినాం కదా, షెడ్యూల్ నెంబర్ 5లో ఉన్న 10 స్టేట్సే ఆ పెసా యాక్ట్ని అమలు చేస్తాయి. ఏంటి పెసా అంటే 243M కింద మినహాయింపు ఇచ్చుకున్న మనమే, ఆ మినహాయింపు అని తొలగిపోవాలంటే పార్లమెంట్ చట్టం చేయాలి. సో చట్టం చేసింది అది వాళ్ళు పెసా అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది పెసా గురించి సరిపోతుంది. సో నెక్స్ట్ చిన్నది ఒకటి, సో రాజకీయ పార్టీ ప్రశాంత్ కిషోర్ ఒక కొత్త రాజకీయ పార్టీ స్థాపించాడు. వెరీ ఫేమస్ వెల్ నోన్ పర్సనాలిటీ కాబట్టి ప్రశ్న వస్తే రావచ్చు. దాని పేరు జన్ సురాజ్. సో జన్ సురాజ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో రాజకీయ పార్టీ స్థాపన రాజ్యాంగబద్ధ హక్కు ఏం కాదు. 19(1)C అనేది సో మనకి రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకునే అధికారం సంక్రమింప చేయదు. ఇట్ ఈస్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ నేచర్ అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇవి మనకి 3 పాలిటీ ఆర్టికల్స్ అండి. 2 ఆర్టికల్స్ మనం డిస్కస్ చేసిన ఆర్టికల్సే కాబట్టి సో ఆల్రెడీ వార్తల్లో ఉన్నాయి, మరొకసారి కాబట్టి డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ సో డిఫెన్స్ కింద ఈ ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్. సో మనం ఇంతకుముందు ఇజ్రాయెల్ వర్సెస్ పాలస్తీనా ఒక పెద్ద క్లాస్ చేసి ఉన్నాం. ఇప్పుడు ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ అని చెప్పేసి ఇప్పుడు చేయట్లేదు, కానీ నేను మండే క్లాస్ చేస్తాను. సో ఏంటి ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ ఎందుకు స్టార్ట్ అయిందని చెప్పేసి. యాక్చువల్లీ మనము ఇరాన్ సపోర్ట్ చేస్తుంది ఎవరికి, ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ ఈ హౌతీలకి, వీళ్ళు యెమెన్లో రెబల్స్, తర్వాత హమాస్కి, వీళ్ళు పాలస్తీనాలో రెబల్స్, అండ్ హిజ్బుల్లా అని చెప్పేసి. సో వీళ్ళేమో లెబనాన్లో రెబల్స్. వీళ్ళ ముగ్గురిని కూడా ఈ ఇజ్రాయెల్ మీదకి ఇరాన్ ఉసుగొల్పుతుంది. ఇప్పుడు నేరుగా యుద్ధంలో పాల్గొన్నది. రైట్, ఇది మనకు బ్రీఫ్గా. అయితే ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే కొన్ని మిసైల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇజ్రాయెల్ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని ఇరాన్ అనేది ఎలా ఛేదించింది, అది మనకి వార్తల్లో ఉన్న మిసైల్స్. ఫస్ట్ ఈ ఏడిఎస్ అంటే ఇజ్రాయెల్ది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. సో మనకి S-400 అని చెప్పేసి, ప్రాజెక్టు దుర్గా అని చెప్పేసి, ప్రాజెక్టు కుష్ అని చెప్పేసి ఉన్నాయి కదా. అదేవిధంగా
సో ఈ ఇజ్రాయెల్ కొన్ని ఉంటాయి కదా, అందులో ఫస్ట్ చూస్తే మనకు సో యారో 3 లేదా యారో 2 అని చెప్పేసి ఉంటుంది. ఇది లాంగ్ రేంజ్ కలిగినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. నెక్స్ట్ తర్వాత సో డేవిడ్స్ స్లింగ్, ఈ పేర్లు గుర్తుపెట్టుకోవాలండి. ఇవన్నీ కూడా సో బాలిస్టిక్ మిసైల్సే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్. సో డేవిడ్స్ స్లింగ్ ఇది మధ్యశ్రేణి మిసైల్, అంటే మధ్యశ్రేణి రక్షణ కల్పిస్తుంది. తర్వాత చూస్తే ఐరన్ డోమ్ అని చెప్పేసి ఉన్నది. సో ఐరన్ డోము ఇది స్వల్ప శ్రేణి రక్షణ కల్పిస్తుంది. సో దీర్ఘశ్రేణి, మధ్యశ్రేణి, స్వల్ప శ్రేణి అని చెప్పేసి. ఇంకోటి ఐరన్ బీమ్ కూడా ఉంటుంది, ఇది కూడా ఇన్ఫ్యాక్ట్ స్వల్ప శ్రేణి అంటే షార్ట్ రేంజ్ డిఫెన్స్ అని చెప్పేసి కల్పిస్తుంది. భారతదేశంలో ఈ ఐరన్ డోమ్తో కంపేర్ చేసేది సో ప్రాజెక్టు కుషా అండి. సో ఇక్కడ మిసైల్స్ ఉంటాయి, ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని రక్షిస్తాయి. ఐరన్ బీమ్తో కంపేర్ చేసేది ప్రాజెక్టు దుర్గా 2 అని చెప్పేసి ఉంటుంది. ఈ ఐరన్ బీమ్ ఐరన్ డోమ్కి తేడా ఏంటి అంటే, ఐరన్ డోములో రక్షణ కోసం అని చెప్పేసి మిసైల్స్ ఉపయోగిస్తే ఐరన్ బీములో మనము లేజర్ కాంతిని ఉపయోగిస్తాం. ఇది లేజర్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ప్రాజెక్టు దుర్గా 2 ఐరన్ బీము, ఐరన్ డోమ్ వచ్చేసి ప్రాజెక్టు కుషా అని చెప్పేసి ఉంది. ఇవన్నిటిని ఛేదించుకొని ఇరాన్ యొక్క ఫతాహు, సో గుర్తుపెట్టుకోవాలి, ఫతాహు 2 మిసైల్ అనేది అన్నిటిని ఛేదించి దాడి చేయడం జరిగింది. సో దీని పేరు ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 2 అని చెప్పేసి పిలుస్తాం. సో ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 2 గుర్తుపెట్టుకోవాలి, ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 2 అని చెప్పేసి. సో దీన్ని ఇరాన్ అనేది ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా చేపట్టబడ్డ ఆపరేషన్ కాబట్టి సో మనకి వార్తల్లో ఉన్న ఆపరేషన్స్లో కూడా ఇది వస్తుంది. సో ఫతాహు 2 అనేది ఒక హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ కాదు, సో బాలిస్టిక్ మిసైల్. ఇది ఒక హైపర్సోనిక్ మిసైల్. ఎందుకు బాలిస్టిక్ అంటే, సో ఇన్ఫ్యాక్ట్ ఇది దీర్ఘశ్రేణి లాంటి మిసైల్స్ని కూడా దాడి చేయాలంటే మనకి భూ వాతావరణ పరిధి దాటుకొని పోవాలి కాబట్టి క్రూయిజ్ మిసైల్కి అవకాశం లేదు. అందులో జెట్ ఇంజన్ ఉపయోగిస్తాం కాబట్టి క్రూయిజ్ మిసైల్లో సో ఆక్సిజన్ తీసుకపోదు, అది మన వాతావరణం దాటుకొని పోతే ఆక్సిజన్ అనేది ఉండదు కాబట్టి సో క్రూయిజ్ మిసైల్స్ పనిచేయవు, దూరం పోవాలి కాబట్టి సో హైపర్సోనిక్ స్పీడ్తో వెళ్ళే బాలిస్టిక్ మిసైల్ని ప్రయోగించింది ఫతాహు 2 అని చెప్పేసి ఇరాన్ యొక్క మిసైల్. అది సుమారుగా ఇది మ్యాక్ 15 వేగంతో పోయింది. యాక్చువల్లీ 5 కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి హైపర్సోనిక్ అని చెప్పేసి పిలుస్తాం. గరిష్టంగా 20 వరకు వెళ్ళిపోతుంది, బట్ ఈసారి మాత్రం మనకి 15 వరకు వెళ్ళింది. సో ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 2 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి డిఫెన్స్ లోపల అశ్వ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది ఒక టగ్ అండి. టగ్ అంటే మనకి సో పడవల్ని లాగేదని చెప్పేసి పిలుస్తాం కదా, మనం డిస్కస్ చేసిన మహాబల్ అని చెప్పేసి, బజరంగ్ అని చెప్పేసి, కొన్ని బహుబల్ అని చెప్పేసి టగ్స్ ఉన్నాయి కదా. సో అటువంటి ఒక టగ్ అశ్వ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. ఇది 25T సో బొల్లార్డు పుల్ సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ బొల్లార్డు పుల్ అనేది టగ్ యొక్క బరువు లాగేది ప్రమాణం అని చెప్పేసి పిలుస్తాం. మనకి వేగానికి మీటర్ పర్ సెకండ్ కదా, యూనిట్స్లో కొలుస్తాం కదా, అదేవిధంగా ఈ టగ్ యొక్క సామర్థ్యాన్ని బొల్లార్డు పుల్లో కొలుస్తాం. ఈ అశ్వ యొక్క టగ్ యొక్క సామర్థ్యం అనేది 25 టన్స్ అనేది లాగుతూ ఉంటుందట. సో ఇది అశ్వ అని చెప్పేసి మనకి వార్తల్లో కనిపించింది. అశ్వ అనగా ఏంటని చెప్పేసి వస్తుంది. సో ఒక టగ్ అని చెప్పేసి మనము గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ చూస్తే ఇది డిఫెన్స్ కిందకి వస్తుందండి. సో యారో, డేవిడ్ స్లింగ్, ఐరన్ డోమ్, ఐరన్ బీమ్ అని చెప్పేసి ఇజ్రాయలీ అయితే ఈ ఫతాహు 2 అని చెప్పేసి ఇరాన్ యొక్క మిసైల్. సో మనకి పాకిస్తాన్ కూడా ఉంటుంది ఫతాహు అని చెప్పేసి. నెక్స్ట్ అండి వెరీ వెరీ ఫేమస్ ఎన్విరాన్మెంట్ కరెంట్ అఫైర్స్లో ఒక 4 అంశాలు వార్తల్లో ఉన్నాయి. సో అందులో ఒక 2 అంశాలు అయితే బాగా ఫేమస్. సో ఫస్ట్ది ఎకో మార్క్ అనేది ఇవ్వాలి అంటే వేటికి ఇస్తామని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వాళ్ళు ఒక గైడ్లైన్స్ ఇష్యూ చేయడం జరిగింది. పిఐబి న్యూస్లో వచ్చింది. సో మన హిందూ పేపర్లో కూడా రావడం జరిగింది. ఎకో మార్క్ అనేది ఎవరికి ఇస్తారు, ఏ ఉత్పత్తికి ఇస్తారు అని చెప్పేసి. సో ఫస్ట్ ఒక కంపెనీ అనేది ఎకో మార్క్ అని చెప్పేసి పొందాలి అంటే వాళ్ళు సో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ యాక్ట్ ప్రకారం కొన్ని స్టాండర్డ్స్ కలిగి ఉండాలి ఫస్ట్ది. సో కలిగి ఉన్నట్టుగా వాళ్ళకి అనిపిస్తే సో వీళ్ళు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి దరఖాస్తు చేసుకోవాలి. వాళ్ళే గ్రాంటింగ్ చేస్తారు, అంటే అనుమతి అయితే ఇస్తారు. అనుమతి ఇస్తే అది
ఆ సర్టిఫికేట్ వచ్చేసి 3 ఏళ్ల పాటు వ్యాలిడిటీ ఉంటుంది, మరొకసారి వాళ్ళు రెన్యువల్ చేసుకోవచ్చు. సో మనకు ఉపయోగం ఏంటి అంటే ఎకో మార్క్ అని చెప్పేసి ఇచ్చినట్లయితే వాళ్ళకి సో పర్యావరణ అనుకూల ఉత్పత్తి కాబట్టి మరింతగా రేటు పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది, ఎక్కువ మంది కొనుక్కోవచ్చు కూడా. ఎకో ఫ్రెండ్లీ అనగానే సో మనం అట్రాక్ట్ అయిపోతాం. ఇది వార్తల్లో ఉంది. సో మనకి ఇటువంటి అట్రాక్ట్ చేయవు కరెంట్ అఫైర్స్ లోపల జనరల్గా. అంటే ఇది లార్జెస్ట్ ఫస్ట్ లాంటి కాదు, ఇది ఐఐటీస్ అని చెప్పేసి అటువంటిది కాదు. అయినప్పటికీ మనకు సో ఇది కంపల్సరీ వస్తుంది. సో ఫస్ట్ ఎకో మార్క్ రావాలి అంటే కంపెనీ యొక్క ప్రొడక్ట్కి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ యొక్క ప్రమాణాలు కలిగి ఉండాలి. సెకండ్ది సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దగ్గర దరఖాస్తు చేసుకోవాలి. అనుమతి వస్తే గిట్ట ఆ సర్టిఫికేట్ యొక్క వ్యాలిడిటీ అనేది 3 ఏళ్ల పాటు అమల్లో ఉంటుందని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ మరి ఈ ఎకో మార్క్ యొక్క పర్యవేక్షణ కావచ్చు లేదా అమలు కావచ్చు ఎవరు చేస్తారు అంటే మనకి ఒక స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నారట. సో స్టీరింగ్ కమిటీ, ఈ స్టీరింగ్ కమిటీకి అధ్యక్షుడిగా ఎన్విరాన్మెంట్ యొక్క సెక్రటరీ పనిచేస్తాడు. సో గుర్తుపెట్టుకోవాలి. సో పర్యావరణ శాఖ యొక్క కార్యదర్శి ఆ స్టీరింగ్ కమిటీకి హెడ్గా పనిచేస్తాడు, పర్యావరణ మంత్రి అయితే కాదు. ఇది ఎకో మార్క్ అండి. సో చిన్న ప్రాబ్లం ఏంటంటే మనకి గ్రీన్ వాషింగ్ అనేది ఎక్కువ అవుతుంది. సో గ్రీన్ వాషింగ్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ గ్రీన్ వాషింగ్ యొక్క నిరోధం కోసం అని చెప్పేసి ఒకటి, ఇది ఎందుకోసం తీసుకొచ్చింది గైడ్లైన్స్ అంటే గ్రీన్ వాషింగ్ నిరోధం కోసము. సెకండ్ది లైఫ్ కోసం, అంటే ఏంది మనకు సో పర్యావరణానికి అనుకూలమైన జీవనం అని చెప్పేసి పిలుస్తాం లైఫ్ అంటే. సో అటువంటి దానికోసం అని చెప్పేసి తీసుకొచ్చింది. ఈ లైఫ్ మన స్కీమ్ తెలుసు ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన నెంబర్ ఆఫ్ టైమ్స్. గ్రీన్ వాషింగ్ అంటే తెలుసు ఆల్రెడీ. గ్రీన్ వాషింగ్ అంటే ఒక ఉత్పత్తి అనేది పర్యావరణ అనుకూలంగా లేకపోయినా కూడా ఇది ఎకో ఫ్రెండ్లీ అని చెప్పేసి వాళ్ళు పెట్టుకుంటారు. మనకి ఇటువంటి ప్లాస్టిక్ ఉత్పత్తుల్లో బీపీఏ ఫ్రీ అని చెప్పేసి ఉంటుంది. వాస్తవంగా బీపీఏ ఫ్రీ కాదు, అది బీపీఏ ఫ్రీ అని చెప్పేసి వాడు 100 రూపాయలు ఎక్కువ ఖర్చు పెడతాడు. అట్లనే ఇది ఎకో ఫ్రెండ్లీ అని చెప్పేసి మనకు వాడు మీద మార్క్ ఉంటుంది, బట్ ఎకో ఫ్రెండ్లీ కాకపోవచ్చు. అటువంటి దాన్ని మనం గ్రీన్ వాషింగ్ అని చెప్పేసి పిలుస్తాం. మనం బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే యూట్యూబర్స్ ఎక్కువ మంది సో తమ్నెయిల్స్ పెడతారు, అరే ఈ వీడియో చూస్తే 10 మార్క్స్ పక్కా అని చెప్పేసి. ఆ వీడియో చూస్తే 9 మినిట్స్ ఉంటుంది. సో అది హైలీ ఇంపాసిబుల్ అండి. 10 మినిట్స్ వీడియోలో 9 మార్క్స్ రావడం అంటే ఇంకా అది ఇంకా హైలీ ఇంపాసిబుల్. సో అది మనకి జస్ట్ లైక్ దట్ గ్రీన్ వాషింగ్ లెక్క చెప్పొచ్చు. రైట్. నెక్స్ట్ ఒక చిన్న సమ్మిట్ వార్తల్లో ఉంది, వరల్డ్ గ్రీన్ ఎకనామీ సమ్మిట్ అని చెప్పేసి. సో గ్రీన్ ఎకనామీ అంటే భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లోపల డీకార్బనైజ్ చేసుకోవాలి. అంటే ఆర్థిక వ్యవస్థ లోపల రూపాయి ఉత్పన్నమైనప్పుడు పర్యావరణానికి అనుకూలంగా ఉండాలి. ఆ గ్రీన్ ఎకనామీ సమ్మిట్ని ఈ ఇయర్లో దుబాయ్ హోస్ట్ చేసింది. సో అందుకు మనకి ఇది డిస్కస్ చేస్తున్నాం. సో గ్రీన్ ఎకనామీ సమ్మిట్ వచ్చేసి దుబాయ్ హోస్ట్ చేసింది. థీమ్ ఏంటంటే మనకి అన్లాకింగ్ ఆపర్చునిటీస్ అండ్ అడ్వాన్సింగ్ ప్రోగ్రెస్. సో మన ఈ అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవకాశాలని అన్లాక్ చేయాలి. సో అన్లాకింగ్ ఆపర్చునిటీస్ అండ్ అడ్వాన్సింగ్ ప్రోగ్రెస్, మనకు ప్రోగ్రెస్ అయితే వస్తుంది. అంటే నీ అవకాశాలను ఓపెన్ చేస్తేనే ప్రోగ్రెస్ వస్తుంది. ఇది మనం థీమ్ తీసుకోవడం జరిగింది. సో వరల్డ్ గ్రీన్ ఎకనామీ సమ్మిట్ అని చెప్పేసి సమ్మిట్లో డిస్కస్ చేయొద్దు, పర్యావరణ అంశం కాబట్టి ఇక్కడ డిస్కస్ చేస్తే మనకి మర్చిపోయే అవకాశం ఉండదు. నెక్స్ట్ ఒక సరస్సు వార్తల్లో ఉంది. సో లిటిల్ ప్రెస్పా. ఇన్ఫ్యాక్ట్ ఇది ఈ ఆల్బేనియా దేశమును దాంతోపాటు గ్రీస్ దేశము, ఈ 2 దేశాల మధ్య సరిహద్దులో ఉంటుంది. ఎక్కువ భాగం సరస్సు వచ్చేసి గ్రీస్ లోపలనే ఉంటుంది. రైట్. ఇది ఎందుకు వార్తల్లో వచ్చిందంటే ఒక రామ్సార్ సైట్ అండి. సో ఈ రామ్సార్ సైట్ వచ్చేసి ఎండిపోతుంది కాబట్టి వార్తల్లో వస్తుంది. సో దీన్ని మ్యాంట్రిక్స్ రికార్డులో చేర్చే అవకాశం ఉన్నట్టుగా మనకి పేపర్లో వచ్చింది కాబట్టి మన సరస్సు కాకపోయినా సో మ్యాంట్రిక్స్ రికార్డులో వెళ్ళింది అంటే మనం గుర్తుపెట్టుకోవాలి. మ్యాంట్రిక్స్ రికార్డ్ అంటే రామ్సార్ సైట్ హోదా వచ్చింది. అయితే ఇది ఎప్పుడు వస్తుంది హోదా? మంచిగా ఉన్నప్పుడు వస్తుంది. అయితే ఈ రామ్సార్ సైట్ హోదా వచ్చినాక ఇది ఆ సరస్సులో మార్పు వచ్చినప్పుడు, పర్యావరణానికి అనుకూలంగా లేనప్పుడు, అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నప్పుడు, అంతరించిపోయినాక మ్యాంట్రిక్స్ రికార్డులో చేరుస్తారు. సో అందుకని చెప్పేసి మనకి వార్తల్లో వచ్చింది. ఇండియాకి మనం అప్లై చేస్తే ఇండియా యొక్క మ్యాంట్రిక్స్ రికార్డు చూస్తే, సో మ్యాంట్రిక్స్ రికార్డు అనేది రామ్సార్ ఒప్పందంలో ఒక రిజిస్టర్, అది దానిలో చేర్చినామంటే ఆ రామ్సార్ సైట్ ప్రమాదంలో ఉన్నట్టు మనం కేర్ఫుల్గా చూసుకోవాలి. సో ఇండియాలో చూస్తే మనకి రాజస్థాన్లో ఉన్న కియోల్ దేవ్
నెక్స్ట్ మణిపూర్లో ఉన్న లోక్తక్ సరస్సు, ఇవి రెండు కూడా మ్యాంట్రిక్స్ రికార్డులో ఉన్నాయి. సో భారతదేశం నేటికి మొత్తం మీద చూస్తే ఒక 85 రామ్సార్ సైట్స్ కలిగి ఉన్నది. అందులో ఎక్కువ చూస్తే తమిళనాడు అని చెప్పేసి మొత్తం 16 ఉంటాయండి. సో ఇది మనకు లిటిల్ ప్రెస్ అనేది వార్తల్లో ఉంది కాబట్టి ప్రెస్పా అని చెప్పేసి, అందుకు మనము ఇదంతా గుర్తు తెచ్చుకోవాలి కంపల్సరీ. సో రామ్సార్ కన్వెన్షన్ అనేది రామ్ నగరం లోపల జరిగింది, ఇరాన్లో ఉంటుంది 1971లో. సో అది ఇండియా వచ్చేసి 1982లో సైన్ చేస్తుంది. వెరీ వెరీ ఫేమస్. సో ఇది రామ్సార్ సైట్స్ కోసం అని చెప్పేసి భారతదేశం లోపల ఉన్న స్కీమ్ ఏంటి మీరు ఆన్సర్ చేయండి. సో రామ్సార్ సైట్స్ యొక్క రక్షణ కోసం అని చెప్పేసి ఏ స్కీమ్ భారతదేశంలో ఉన్నది, అది వెరీ ఫేమస్ స్కీము. నెక్స్ట్ సో NBSCAP ట్రాకర్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో ఇది వెరీ ఫేమస్. సో NBSCAP అంటే నేషనల్ బయోడైవర్సిటీ స్ట్రాటజీ అండ్ యాక్షన్ ప్లాన్ అండి. స్ట్రాటజీ అండ్ యాక్షన్ ప్లాన్ అని చెప్పేసి, సో ఇది వాస్తవంగా మనకి COP15. ఏంటి COP15 అంటే మనకు ఇది UN కన్వెన్షన్ యొక్క బయోడైవర్సిటీ జీవ వైవిధ్యం మీద మనం మీటింగ్ పెట్టుకున్నాం కదా. COP15 వచ్చేసి ఇక్కడ ఇది కున్మింగ్ మాంట్రియల్లో ఏర్పాటు చేసుకున్నాం. సో కున్మింగ్ మాంట్రియల్, సో కున్మింగ్ అంటే మనకు చైనా, మాంట్రియల్ మీన్స్ కెనడా అని చెప్పేసి. సో ఇది 2022లో జరిగిందండి. CBD విషయంలో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 15, అందులో కున్మింగ్ మాంట్రియల్ ఒప్పందం అని చెప్పేసి ఉంటుంది. సో దీని ప్రకారము అన్ని దేశాలు నెక్స్ట్ COP16 కల్లా ఈ COP16ని అక్టోబర్ 2024లో మనకి కొలంబియా హోస్ట్ చేస్తుంది. కొలంబియాలో ఉన్న కాలి హోస్ట్ చేస్తుంది. ఈ కాలి సదస్సు కల్లా ప్రతి దేశం కూడా ఈ యాక్షన్ ప్లాన్ని సబ్మిట్ చేయాలి. అయితే మొత్తం 196 కంట్రీస్ పార్టీస్ ఉన్నాయి ఈ COP లోపల. అంటే CBD ఒప్పందాన్ని 196 దేశాలు ఆమోదించినాయి కదా. అందులో 10 దేశాలు మాత్రమే సబ్మిట్ చేసినాయట. 186 విత్ ఇన్క్లూడింగ్ ఇండియా సబ్మిట్ చేయలేదు. కాబట్టి మనకి NBSCAP అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఏంటిది స్ట్రాటజీ ఏంటని చెప్పేసి వాటి రక్షణ కోసం అని చెప్పేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేయలేదు. మనకి ఇంకొక 21కి స్టార్ట్ అవ్వడం మీటింగు 16 రోజులే ఉంది. ఇన్ని కంట్రీస్ చేయలేదు కాబట్టి మనకి వార్తల్లో ఉంది NBSCAP ట్రాకర్ అని చెప్పేసి. సో మనకు చూస్తే UN కన్వెన్షన్ ఆఫ్ బయోడైవర్సిటీ అని చెప్పేసి 1992 ఎర్త్ సమ్మిట్ లోపల ఇది ఏర్పాటు కావడం జరిగింది. కొన్ని ఫేమస్ ప్రోటోకాల్స్ ఉంటాయి జీవ వైవిధ్య రక్షణ కోసం అని చెప్పేసి. అందులో ఫస్ట్ది సో కార్టిజెనా ప్రోటోకాల్. ప్రశ్న వస్తుందండి, ఈ ప్రోటోకాల్ ఏంటని చెప్పేసి, ఓజోనా లేకుంటే అట్లా ప్రశ్న వస్తుంది. తర్వాత నెక్స్ట్ వెరీ ఫేమస్ ప్రోటోకాల్ నగోయా ప్రోటోకాల్ అని చెప్పేసి ఉంటుంది. ఈ నగోయా ప్రోటోకాల్ మనకి జపాన్లో జరిగింది. ఇక్కడ ఐచి లక్ష్యాలు అని చెప్పేసి 2011 నుంచి 20 వరకు మనము కొన్ని సాధిస్తామని చెప్పేసి లక్ష్యం పెట్టుకుంటాము. మొత్తం 20 లక్ష్యాలు ఉంటాయి. అవి ఏ ఒక్క కంట్రీ కూడా అచీవ్మెంట్ కాలేదు. సో కాబట్టి మనకి వార్తల్లో ఉంది. ఇది మీరు ఆన్సర్ చేయండి. ఇటీవల నగోయా ప్రోటోకాల్ని 2024లో ఏ దేశము ఆమోదించింది? వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్. నెక్స్ట్ మనకి తర్వాత చూస్తే సో ఇది ఈ 22nd ఇయర్లో కున్మింగ్ మాంట్రియల్ అని చెప్పేసి ఉంటుంది. ఈ కున్మింగ్ మాంట్రియల్ ప్రోటోకాల్ లోపల సో బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ని ఆమోదించుకుంటాం. దీని ప్రకారం చూస్తే 4 గోల్స్ ఉంటాయి. ఈ 4 గోల్స్ని 2050 కల్లా అచీవ్మెంట్ కావాలి. 23 టార్గెట్స్ ఉంటాయి. ఈ టార్గెట్స్ ఏమో 2030 కల్లా అచీవ్మెంట్ కావాలి. ఇంకోటి ఏముంటుంది కున్మింగ్ మాంట్రియల్ లోపల 2030 నాటికి సో 30% భూభాగాన్ని 30% సముద్ర ప్రాంతాన్ని రక్షణ చేయమని చెప్పేసి లక్ష్యం పెట్టుకుంటాము. ఇటీవల మనకి ఇటువంటి చూస్తే గిట్ట సేమ్ వార్తల్లో ఉంటుంది 20x20 అని చెప్పేసి. ఇది యూరోపియన్ యూనియన్ యొక్క నేచర్ రిస్టోరేషన్ ఒప్పందము. ప్రపంచంలో నేచర్ రిస్టోరేషన్ కోసం అని చెప్పేసి ఏకైక ఒప్పందము యూరోపియన్ యూనియన్ చేస్తుంది. అది 20% అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా మనకి మనం బోర్డు మీద చెప్తే వస్తుందండి. ఇదే క్లాస్ నేను యాప్లో చేసినట్లయితే ఏం చెప్పి ఉంటా అంటే సో NBSCAP ప్రోటోకాల్ని ట్రాకర్ని 10 కంట్రీస్ మాత్రమే ఆమోదించినాయి. సో మన COP16 వచ్చేసి కొలంబియాలో ఉన్న కాలి హోస్ట్ చేస్తుంది. అప్పటికల్లా ఇంకా 186 బాకీ అని చెప్పేసి డిస్కస్ చేస్తాం. ఇదంతా మనకి రాదు, అక్కడ అవకాశమే లేదు. సో కాబట్టి ఇదంతా ఏంటి జీవ వైవిధ్యం అండి. సో ABPSC గ్రూప్ 2 మెయిన్స్ వాళ్ళకి ఫేమస్, TGPSC వాళ్ళకి కూడా ఫేమస్. రైట్. నెక్స్ట్ అంటే మీరు ఒకవేళ
ఒకవేళ ఏపీపీఎస్ గ్రూప్ 2 వాళ్ళకి ఇంగ్లీష్ కనుక ఇబ్బంది లేకుంటే, సో ఇంగ్లీష్ కనుక ఇబ్బంది లేకుంటే శంకర్ ఐఏఎస్ బుక్ ఉంది కదా, సో ఇది చాలా బాగా పనిచేస్తుందండి పర్యావరణంకి. లేదా పిఎంఎఫ్ ఐఏఎస్, సో ఇవి రెండిట్లలో ఏదైనా ఒకటి చదవండి, రెండు వద్దు. సో ఇది చాలా బాగా పనికి వస్తుందండి. కరెంట్ అఫైర్స్లో వచ్చిన అప్డేట్స్ మనం అప్డేట్ చేసుకోవాలి. ఇందులో బేసిక్స్ ఉంటాయి, ఎడిషన్స్ చాలా ఉంటాయి. ఏ ఎడిషన్ అయినా పర్వాలేదు మనకి బేసిక్ కోసము. అప్డేట్స్ మనం కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతున్నాం కాబట్టి అప్డేట్స్ విషయంలో, సబ్జెక్ట్ విషయంలో మన ఆస్పిరెంట్స్ అయితే ఎటువంటి ఇబ్బంది పడవద్దు. సో అన్నీ మనకి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ మరొక పర్యావరణ అంశం వార్తల్లో ఉంది. భారతదేశంలో మొట్టమొదటి సెల్ఫ్ రిలయంట్ గోశాల. సో ఇక్కడ ఇది మధ్యప్రదేశ్లో గ్వాలియర్ లోపల, సో గ్వాలియర్ లోపల అంటే ఇది అడ్వాన్స్డ్ కలిగినటువంటి గోశాల ఇది. సో ఆవు పేడ వేస్తుంది, అన్ని పేడ వేస్తుంది, కొంచెం మంచి అడ్వాన్స్డ్ పేడ వేస్తుంది కావచ్చు. మొత్తం మీద ఈ గ్వాలియర్ లోపల మన పిఎం మోడీ గారు వర్చువల్లో లాంచ్ చేయడం జరిగింది. సో ఏదైనా పేడ ఒకటే పెండ. సో గోశాల అనేది గుర్తుపెట్టుకోవాలి గ్వాలియర్ లోపల. ఇక్కడ మనము సో బయో సిఎన్జి ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మనకి వార్తల్లో ఉంది. సో బయో సిఎన్జి ప్లాంట్ అని చెప్పేసి ఇది అతి పెద్దదేం కాదు, జస్ట్ గ్వాలియర్లో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్, అయితే మనకు మధ్యప్రదేశ్ వచ్చింది, బయో సిఎన్జి ప్లాంట్ వచ్చింది. వెంటనే ఏం గుర్తుకు రావాలంటే మన పిఎం మోడీ గారు 22nd ఇయర్లో ఆసియాలో అతిపెద్ద బయో సిఎన్జి ప్లాంట్ స్థాపిస్తాడు ఇండోర్ లోపల. సో ఇది మన ఎక్కడ ఉంది, మధ్యప్రదేశ్లో ఉంది. ఇప్పుడు ఏంటి, గ్వాలియర్ అక్కడే ఉన్నది కానీ ఇది అతిపెద్దదేం కాదు, మొత్తం మీద మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఇదేంటి మనకి అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగిన, మోడర్న్ టెక్నాలజీ కలిగిన గోశాల అట ఇది ఒకటి, ఇది గ్వాలియర్లో. బట్ నేను చెప్పేది ఏంటంటే 22nd ఇయర్లో మన పిఎం మోడీ గారు భారతదేశంలో కాకుండా ఆసియాలో అతిపెద్ద బయో సిఎన్జి ప్లాంట్ని ఇండోర్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇండోర్లో అతిపెద్ద బయో సిఎన్జి ప్లాంట్ అయితే గ్వాలియర్లో భారతదేశంలో మొట్టమొదటి ఆధునిక గోశాల అని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా బయో సిఎన్జి ప్లాంట్ కేంద్రమే, బట్ అతి పెద్దది కాదు. ఈ గ్వాలియర్లో ఉన్న బయో సిఎన్జి ప్లాంట్కి ఇండియన్ ఆయిల్ సంస్థ హెల్ప్ చేస్తుంది అట. ఇండియన్ ఆయిల్ సంస్థ అయితే హెల్ప్ చేస్తుంది. సో మనకి ఇన్ని వార్తల్లో ఉన్నాయండి. మీరు తెలుగు పేపర్ని అబ్జర్వ్ చేయండి. ఈ పర్యావరణ అంశంలో నాకు తెలిసి అయితే ఏ ఒక్కటి రాలేయండి. సో నేను ఈరోజు పేపర్ చూడలేదు, October 4న ఏ పేపర్ రాలే, ఒక్క అంశం కూడా మనకు రాలేదండి. ఎస్, ఒక్క అంశం మనకి పేపర్లో అయితే రాలేదు. చూడండి ఇందులో మరి స్కిప్ చేద్దామా. ఇది గ్వాలియర్లో ఉన్నది ఫస్ట్ మోడ్రన్ గోశాల కాబట్టి ప్రశ్న వస్తే రావచ్చు. NBSAP ట్రాకర్ జీవ వైవిధ్యం మీద అంశం కాబట్టి వెరీ ఫేమస్. COP16 మనకి ఇదే ఇయర్లో అక్టోబర్ మాసంలో జరుగుతుంది కాబట్టి కొలంబియాలో ఉన్న ఖాళీ లోపల. సో అది వెరీ ఫేమస్ క్వశ్చన్. వరల్డ్ గ్రీన్ ఎకనామీ ఫోరం అనేది వెరీ వెరీ ఫేమస్ సమ్మిట్ కాబట్టి. నెక్స్ట్ ఎకో మార్క్ రూల్స్ అండి. సో రూల్స్ వచ్చినప్పుడు ప్రశ్న వస్తుంది కంపల్సరీ. నెక్స్ట్ ఆర్ట్ అండ్ కల్చర్ కింద చూస్తే సో ఒక 5 భాషలకి క్లాసికల్ లాంగ్వేజ్ హోదా వచ్చింది. సో క్లాసికల్ లాంగ్వేజ్ హోదా వచ్చింది, 5 భాషలకు వచ్చింది. ఇంతకుముందు చూస్తే ఒక 6 భాషలు ఉండే. సో ఐజ్ అండ్ టుడే భారతదేశంలో మొత్తము 11 భాషలకి శాస్త్రీయ హోదా, క్లాసికల్ లాంగ్వేజ్ హోదా వచ్చింది. ఈ 6 ఫస్ట్ చూద్దాం మనం ఒకసారి. 2004లో తమిళ్ భాషకు వచ్చింది, ఒక ద్రావిడ భాష, వెరీ ఫస్ట్ టైం. 2005లో సాంస్క్రిట్కి వచ్చింది. 2008లో ఇన్ఫ్యాక్ట్ తెలుగుకి వచ్చింది, దాంతోపాటు కన్నడంకి వచ్చింది. 2013లో మలయాళంకి వచ్చింది. 2014లో ఒడియాకి వచ్చింది. మొత్తం మీద 6 భాషలకు వచ్చింది. శాస్త్రీయ భాష హోదా ఎలా ఇస్తారంటే వాటికి ప్రాచీనమైన హోదా ఉండాలి. సుమారుగా 1000 నుంచి 1500 ఇయర్స్ క్రితమే గ్రంథస్థం చేయబడి ఉండాలి. సో శాస్త్రీయ భాష హోదా ఇస్తే ఉపయోగాలు ఏంటి? ఇది ఈరోజు పేపర్లో వచ్చిన ఆర్టికల్, బట్ నిన్న PIB న్యూస్లో ఆల్రెడీ వచ్చిందండి. ఉపయోగాలు ఏంటి అంటే మనకు ఒకటి, సో 2 అంతర్జాతీయ అవార్డ్స్ ఇస్తారు. ఒకటి ఆ భాష యొక్క డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేస్తారు. నెక్స్ట్ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ కావచ్చు, సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, ఈ భాషల కోసం అని చెప్పేసి ఒక ప్రొఫెషనల్ చైర్ని కూడా ఏర్పాటు చేస్తారు. అటువంటి ఉపయోగాలు మనకు కనిపిస్తాయి. అది క్వశ్చన్ మనకి మన జ్ఞానాన్ని పరీక్షించాలంటే అటువంటి ప్రశ్న వస్తుంది. మన బట్టి పరిజ్ఞానాన్ని పరీక్షించాలంటే సో ఈ 5 భాషల పేర్లు వస్తాయి. సో 5 భాషలు ఏంటి మనం చూస్తే గిట్ట పాలీ భాష ఉన్నదండి.
సో ప్రాకృతం ఉన్నది, నేడు ఆమోదించింది, కాబట్టి మనకు ఎటువంటి ఇబ్బంది లేదు. సో పాలి అంటే మన ఇంత డౌట్ ఉండే, మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇరాన్ పోయినప్పుడు వీటికి ఉన్నట్టుగా చెప్పాడు, మనం కన్ఫ్యూజన్లో పడేసిండు వాస్తవంగా. ఇప్పుడు మనకి కన్ఫ్యూజన్ క్లియర్ అయిపోయింది. ఎస్, నిన్న క్యాబినెట్ ఆమోదించింది కాబట్టి పాలి భాషకి ప్రాకృతంకి ఉన్నట్టే మనం తీసుకుంటాము. నెక్స్ట్ అస్సామీ భాష ఉన్నది, తర్వాత సో బెంగాలీ భాష ఉన్నది, ఇంకొకటి చూస్తే మరాఠీ భాష ఉన్నది. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. 2024లో ఒకేసారి 5 భాషలు కండి, అన్ని ఏళ్లలో అన్ని ఇస్తే ఇంత సమయంలో ఇన్ని భాషలకు ఇచ్చారని చెప్పేసి చూసుకోవాలి. మొత్తం మీద 11 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో నాకు తెలిసి ప్రశ్న అనేది ఈ భాషల మీద కంటే క్లాసికల్ లాంగ్వేజ్ హోదా ఇస్తే ఉపయోగాలు ఏంటి, మొత్తం 3 ఉపయోగాలు ఉన్నాయి కదా, అవి చూసుకోవాలి. సో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు, ప్రొఫెషనల్ చైర్ ఏర్పాటు యూనివర్సిటీ లోపల 2 అవార్డ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ అయిపోయింది కదా. సో జాగ్రఫీ కిందకి వస్తుందండి. మన ప్లూటో ఒక మరుగుజ్జు గ్రహం హోదా కోల్పోయింది. ఆ ప్లూటో ఏదైతే ఉందో ఆ ప్లూటోకి ఒక ఉపగ్రహం ఉన్నది, దాని పేరు చరాన్. సో ఈ చరాన్ ఉపగ్రహం మీద తొలిసారిగా CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్, దాంతోపాటు హైడ్రోజన్ పెరాక్సైడ్, సో హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉనికిని గుర్తించారు. వెరీ ఫస్ట్ టైం కాబట్టి యూనివర్సిటీ పేరు గుర్తుపెట్టుకోవాలి. అమెరికాలో ఉన్న సౌత్ వెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్, సౌత్ వెస్ట్ అని చెప్పేసి చూసుకోవాలి. సో CO2 హైడ్రోజన్ పెరాక్సైడ్ వెరీ ఫస్ట్ టైం కాబట్టి గుర్తుపెట్టుకోవాలి సౌత్ వెస్ట్ పేరు. నెక్స్ట్ GI ట్యాగ్స్ అండి. అయితే 8 వచ్చినాయి కాబట్టి సో మరి ఇవి 8 అవసరం అంటే సింపుల్గా ఒకసారి అక్కడ ఏం వస్తుందో చూసుకోవాలి. అస్సాంలో ఉన్న 8 ప్రొడక్ట్స్కి GI ట్యాగ్ వచ్చింది. తెలంగాణ మనం కాదు, ఏపీ వాళ్ళు కాదు కాబట్టి సో దాని గురించి ఎక్కువ PhD లాంటి కోర్స్ అవసరం లేదు, జస్ట్ వాటి పేర్లు చూసుకోవాలి. ఇది కూడా మొత్తం 8 ఉత్పత్తులు బోడో ట్రైబ్స్ వాళ్ళే అండి. ఇవన్నీ కూడా అస్సాంలో ఉన్న సో బోడో ట్రైబ్స్ వాళ్ళే. అందులో ఒక 3 ఏమో రైస్ బీర్ అండి. సో రైస్ బీర్స్ అంటే ఆల్కహాల్ లాంటి. ఒక 4 ఏమో మామూలుగా ఫుడ్ ప్రొడక్ట్స్, ఒకటేమో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అంటే అల్లికల కిందకి వస్తుంది. సో మనకి కాబట్టి జస్ట్ ఒక ఐడియా ఉండాలి. ఈ అన్నిట్లలో కూడా మనకి బోడో అని చెప్పేసి వర్డ్ వస్తుంది కాబట్టి మళ్ళీ మీరు ఎక్కువగా కష్టపడొద్దు. సో అస్సాంలో ఉన్న బోడో ట్రైబ్ యొక్క 8 ఉత్పత్తులకు GI ట్యాగ్ వచ్చింది. ఒకసారి చూస్తే ఫస్ట్ది బోడో జౌ గ్వార్ను. సో బోడో జౌ గ్వార్ను ఇది 16% ఆల్కహాల్ శాతం ఉంటుందట, చాలా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ మైబ్రా జౌ బిడ్వి అని చెప్పేసి ఇది బోడో ట్రైబ్లో ఒక వెల్కమ్ డ్రింక్ అట. ఇంటికి పోస్తే వెల్కమ్ చెప్తూ ఆ డ్రింక్ ఇస్తారట. బోడో జౌ గిషి అని చెప్పేసి మరొకమైన డ్రింక్ అండి. ఇవన్నీ రైస్ బీర్స్. సో 3 మనకి వెరీ ఫేమస్, అస్సాం కల్చర్ లోపల వెరీ ఫేమస్. నెక్స్ట్ ఫుడ్ చూస్తే గిట్ట బోడో నాఫమ్ అని చెప్పేసి ఒక ఫిష్, అది బోడో ఓన్లా అని చెప్పేసి ఒక రైస్ పౌడర్, అది బోడో జ్వాక్వా అని చెప్పేసి మరొకమైన రైస్, అది బోడో నార్జీ అని చెప్పేసి ఒక జూట్ లీవ్స్తోని చేసే వంటకం, అది బోడో అరోనై అని చెప్పేసి ఒక క్లాత్. సో అరోనై అని చెప్పేసి ఒక క్లాత్. వీటి పేర్లు అంతగా ఫోకస్ చేయకండి, జస్ట్ బోడో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ సంబంధం లోపల ఇండియాకు మరొక కూటమిలో సభ్యత్వం తీసుకోవడం జరిగింది. సో వెరీ వెరీ ఫేమస్ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఎఫిషియన్సీ హబ్ అండి. సో ఇది G20 సమ్మిట్ లోపల జర్మనీ ఎప్పుడో ఏర్పాటు చేసింది. ఇందులో 16 దేశాలు ఉన్నాయి. ఇప్పటికే ఇండియా వచ్చేసి 17th కంట్రీగా జాయిన్ అయిపోయింది. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఎఫిషియన్సీ హబ్ అంటే సో శక్తి వనరులని సమర్థవంతంగా ఉపయోగించుకునేలా బెస్ట్ ప్రాక్టీసెస్ని ఆ దేశాలు షేర్ చేసుకుంటాయట. సో అదే ఇంటర్నేషనల్ ఎనర్జీ ఎఫిషియన్సీ హబ్ అని చెప్పేసి పిలుస్తాం. 17th కంట్రీగా ఇండియా హాజరైంది. ఇండియాలో ఒక సంస్థ ఇంప్లిమెంటింగ్ అంటే అమలు చేస్తున్నట్టు ఈ సంస్థ యొక్క నిర్ణయాలని, అది సో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అంటే భారతదేశంలో IEEH యొక్క ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ అనేది సో BEE అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత UNO చీఫ్ ఆంటోనియో గుటెరస్ ఉన్నాడుగా, అతన్ని ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ యుద్ధంలో గట్టిగా మాట్లాడలేదని చెప్పేసి ఇజ్రాయెల్ దేశము
బ్యాన్ చేసింది. అంటే ఇజ్రాయెల్ గడ్డ మీద యుఎన్ఓ చీఫ్ని అడుగు పెట్టకుండా తీర్మానాన్ని ఆమోదించింది. ఎందుకోసం అంటే ఇరాన్ దాడి చేసినప్పుడు ఈ యుఎన్ఓ చీఫ్ సరిగా ఖండించలేదట. కాబట్టి ఇజ్రాయెల్ అనేది బ్యాన్ చేసింది. కాబట్టి సో ప్రశ్న వస్తుందండి, యుఎన్ఓ చీఫ్నే బ్యాన్ చేసింది కాబట్టి ప్రశ్న వస్తుంది. ఖండించాడు కానీ గట్టిగా ఖండించలేదని చెప్పేసి చెప్పడం జరిగింది. గవర్నమెంట్ పాలసీ చూస్తే ఒక స్కీమ్ మనం డిస్కస్ చేసిన స్కీమే, బట్ మన పిఎం మోడీ గారు లాంచ్ చేశారు. నేను చెప్పిన ఆల్రెడీ మన లాస్ట్ మంత్లో ఒకేసారి 9 స్కీమ్లని క్యాబినెట్ ఆమోదించింది కదా, ఆ స్కీమ్ని మన పిఎం మోడీ గారు స్టార్ట్ చేస్తూ ఉంటారు. మనం గుర్తుపెట్టుకోవాలి ప్లేస్ పేరుని. ఇప్పుడు సో ధర్తీ అబ్బా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్. సో జనజాతీయ అంటే ట్రైబ్స్ వస్తారు. సో గ్రామ్ అంటే గ్రామాల, ఉత్కర్ష్ అభియాన్ సో డెవలప్మెంట్ అని చెప్పేసి ఈ స్కీమ్ని సో నిన్న మన పిఎం మోడీ గారు జార్ఖండ్లో ఉన్న హజారీబాగ్ నుంచి ప్రారంభించాడు. హజారీబాగ్ నుంచి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ స్కీమ్లో ఏముంది మనం డిస్కస్ చేసినాం. ధర్తీ అబ్బా అప్పుడు పేరు పెట్టుకోలేదు. అప్పుడు ఏముండే మనకి అంటే జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అని చెప్పేసి ఉండే. ఇప్పుడు ధర్తీ అబ్బా అని చెప్పేసి మనం పేరు మార్చుకున్నాం. ధర్తీ అబ్బా అంటే ఎవరు మీరు ఆన్సర్ చేయండి, మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. సో November 15 వెరీ ఫేమస్ పర్సనాలిటీ బర్త్డే ఉంటుంది. సో దానికి లింక్ అయి ఉన్న పేరే ధర్తీ అబ్బా అని చెప్పేసి పిలుస్తాం. హిస్టరీలో వచ్చింది మనకు. అయితే మనం ట్రైబల్ ఉద్యమాలు చేయనట్టున్నది, క్లాస్ చేయలేదు. బట్ మనం November 15 క్లాస్ చేసి ఉన్నాము ఆ రోజు కాబట్టి. సో ధర్తీ అబ్బా అని చెప్పేసి పిలుస్తాం అతన్ని. వెరీ ఫేమస్ ట్రైబల్ రివోల్ట్. తెల్లవారి నిద్రకు సో వాళ్ళని దూరం చేస్తాడు మన ధర్తీ అబ్బా. చిన్న వయసులోనే ఎక్కువ సేవలు అందిస్తాడు. అతను భగవంతుడిగా చెప్పుకుంటాడు, సామాజిక సంస్కర్త. ఓకే రైట్, ఇది వార్తల్లో ఉంది. సో మనకి ఏంటి స్కీమ్ అంటే గ్రామీణ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ట్రైబల్స్ ఎక్కువ ఉంటారు కదా, ఆ ట్రైబల్ పీపుల్స్ యొక్క సామాజిక, ఆర్థిక, విద్య, వైద్య యొక్క డెవలప్మెంట్ కోసం అని చెప్పి స్కీమ్ పనిచేస్తుంది. మొత్తం మీద 17 శాఖలు 25 అంశాల్లో డెవలప్మెంట్ చేసేలా పనిచేస్తాయట. సో ఇక్కడ మొత్తం మీద భారతదేశంలో ఉన్న 30 స్టేట్స్ అండ్ యూటీస్ కావచ్చు, 549 డిస్ట్రిక్ట్స్ కావచ్చు, 63,843 గ్రామాలు కావచ్చు, ఇందులో ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తాం. 17 శాఖలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, 25 అంశాలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంకో స్కీమ్ వార్తల్లో ఉంది. సో జన్ అభియాన్ యోజన. సో జన్ అభియాన్ యోజన అంటే ఇది 2025-26 ఎకనామిక్ ఇయర్లో ప్రతి గ్రామ పంచాయతీ యొక్క డెవలప్మెంట్ ప్లాన్ రూపకల్పన సమయంలో పీపుల్స్ యొక్క పార్టిసిపేషన్ అవసరం అని చెప్పేసి పంచాయతీరాజ్ శాఖ ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. సో దాని ఇంగ్లీష్లో ఏమంటామంటే పీపుల్స్ ప్లాన్ కంపెయిన్. అంటే సో ఇది ప్రజల యొక్క భాగస్వామ్యం అవసరం అని చెప్పేసి, స్థానికుల యొక్క రెస్పాన్సిబిలిటీ అవసరం అని చెప్పేసి 2025-26 ఇయర్ గాను ఇది ఇంప్లిమెంట్ చేస్తుంది మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్. అంటే ఆ గ్రామ సభ మీటింగ్ పెట్టుకుంటారు, గ్రామానికి ఏం అవసరమో చర్చించుకుంటారు, అందులో యువత పాత్ర అవసరం అని చెప్పేసి ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ ఆపరేషన్స్ అండి. సో కాంకర్ ది గలీలీ అని చెప్పేసి ఇది ఇజ్రాయెల్ ఉన్న ప్రాంతం పేరు గలీలీ. సో ఇరాన్ యొక్క ఆపరేషన్ ఇది. హిజ్బుల్లా యొక్క ఆపరేషన్ ఇది. సో హిజ్బుల్లా అనేది ఇజ్రాయెల్లో ఉన్న గలీలీ ప్రాంతం మీద దాడి చేస్తుంది. అంటే హిజ్బుల్లా లెబనాన్ సంస్థ యొక్క ఆపరేషన్ పేరే కాంకర్ ది గలీలీ. ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఈ ఆపరేషన్ కండక్ట్ చేస్తుంది. పర్సన్స్ అండి. సో పాపమ్మల్ మరణించింది. సో పాపమ్మల్ ఈమె ఎవరు అంటే తమిళనాడులో కోయంబత్తూరు ప్రాంతంలో వెరీ ఫేమస్. సో ఈమె దేనికి సేంద్రియ రైతు అని చెప్పేసి పిలుస్తాం. 105 ఏళ్ళ ఇయర్లో 2021లో ఈమెకి పద్మశ్రీ అవార్డు వచ్చింది. సో చనిపోవడం జరిగింది కాబట్టి మనకి వార్తల్లో ఉన్నటువంటి ఒక మహిళ. సో 21 ఇయర్లో మనకి వచ్చిందండి పద్మశ్రీ. సో సమ్మిట్స్ మనకి ఏమీ లేవు. సో బ్రహ్మ కుమారిస్ మీటింగ్ అని చెప్పేసి ఈరోజు మన రాష్ట్రపతిగా రాజస్థాన్లో స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడే పెద్ద అవసరం లేదు ఈరోజు కాబట్టి. తెలంగాణ వస్తే సో ఈ దామగుండం అండి వికారాబాద్లో ఉంటుంది. సో నేవీ యొక్క సెకండ్ ర్యాడర్ని ఏర్పాటు చేస్తున్నారు. సో ఫస్ట్ది మనకి తమిళనాడులో ఉంటుంది, కట్టబొమ్మన్పల్లి అని చెప్పేసి. సెకండ్ ర్యాడర్ స్టేషన్ నేవీ దామగుండంలో ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళు వ్యతిరేక చేస్తున్నారు, అందుకు మనకి వార్తల్లో ఉంది. అడవులకు ఇబ్బంది అని చెప్పేసి, పర్యావరణ నష్టం అని చెప్పేసి. ఇంకోటి మన పిఎం మోడీ గారు వర్చువల్గా 3 ఏకలవ్య పాఠశాలలు స్థాపిస్తాడు. కొత్తగూడెం, ఖమ్మం,
థర్డ్ వచ్చేసి మహబూబాబాద్ అని చెప్పేసి మొత్తం 3 ఏకలవ్య పాఠశాలలు ఫర్ ఎస్టీ ట్రైబల్ పీపుల్స్కి. ఈరోజు కరెంట్ అఫైర్స్లో అన్ని అంశాలు చదవండి కంపల్సరీ, అన్నీ ఇంపార్టెంటే. సో పాలిటీలో మనకి పెసా యాక్ట్ వార్తల్లో ఉంది, జన్ స్వరాజ్ ప్రశాంత్ కిషోర్ రాజకీయ పార్టీ వార్తల్లో ఉంది, లడఖ్ డిమాండ్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. నెక్స్ట్ పర్సన్స్ పాపమ్మల్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నది, చనిపోయింది ఆమె అన్ఫార్చునేట్లీ. కాంకర్ ది గలీల్ అని చెప్పేసి ఇజ్రాయెల్ మీద హిజ్బుల్లా యొక్క ఆపరేషన్ పేరు. గలీలీ అంటే ఇజ్రాయెల్లో ఉన్న సరిహద్దు ప్రాంతం పేరు అది. గవర్నమెంట్ పాలసీ చూస్తే ధర్తీ అబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ యోజన జార్ఖండ్లో ఉన్న హజారీబాగ్లో స్టార్ట్ చేశాడు. 30 రాష్ట్రాలు 549 డిస్టిక్ 63,000 గ్రామాల్లో ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. 17 మంత్రిత్వ శాఖ 25 అంశాలు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. జన్ యోజన అభియాన్ అంటే స్థానిక కమ్యూనిటీ భాగస్వామ్యం అవసరం అని చెప్పేసి ఇది స్టార్ట్ చేసుకోవడం జరిగింది. యుఎన్ఓ చీఫ్ని ఇజ్రాయెల్ కంట్రీ బ్యాన్ చేయడం జరిగింది ప్రవేశం లేకుండా. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఎఫిషియన్సీ హబ్లో ఇండియా సభ్యత్వం తీసుకున్నది. జిఐ ట్యాగ్స్ అస్సాంలో ఉన్న బోడో ట్రైబ్స్కి 8 వచ్చినాయి ఒకేసారి. చెరోన్ అనే ఉపగ్రహము ప్లూటోది వెరీ ఫస్ట్ టైం CO2 గుర్తింపు అని చెప్పేసి సౌత్ వెస్ట్ యూనివర్సిటీ పేరు గుర్తుపెట్టుకోవాలి. మరాఠీ, పాలీ, ప్రాకృతము, బెంగాలీ, అస్సాంకి ఒకేసారి 5 భాషలకి క్లాసికల్ లాంగ్వేజ్ హోదా వచ్చింది. దీంతో మొత్తం 11 భాషలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇండియా ఫస్ట్ మోడర్న్ అండ్ సెల్ఫ్ రిలయంట్ గోశాల అనేది గ్వాలియర్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ బయో CNG ప్లాంట్ అని చెప్పేసి ఉంటుంది. దీని పేరు లాల్ తిపారా గోశాల అన్నట. నెక్స్ట్ ఎకో మార్క్స్ రూల్స్ అని చెప్పేసి మనం సిపి దగ్గర అప్లై చేసుకోవాలి. 3 ఏళ్ల పాటు అమల్లో ఉంటుందని చెప్పేసి చూసుకోవాలి. వరల్డ్ గ్రీన్ ఎకనామీ ఫోరం వచ్చేసి దుబాయ్ హోస్ట్ చేస్తుంది. సో థీమ్ ఏంటి మనకి అంటే అన్లాకింగ్ ఆపర్చునిటీ అండ్ అడ్వాన్సింగ్ ప్రోగ్రెస్ అని చెప్పేసి. లిటిల్ ప్రెస్పా లేక్ వార్తల్లో ఉంది. ఆల్బేనియా ప్లస్ గ్రీస్ మధ్యలో ఉంటుంది, ఎండిపోయే ప్రమాదంలో ఉంది కాబట్టి మ్యాట్రిక్స్ రికార్డులో చోటు రావచ్చు అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. NBSAP ట్రాకర్ అట 196 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో పార్టీస్ మొత్తం మీద CBD లోపల 10 కంట్రీస్ మాత్రమే సబ్మిట్ చేశారు. సో COP16 అనేది కొలంబియా అక్టోబర్ మాసం లోపల ఇదే ఇయర్లో హోస్ట్ చేస్తుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక ప్రశ్న మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం గ్రూప్ 3 గ్రూప్ 2 లోపల. థీమ్ ఏంటి మనకంటే పీస్ విత్ నేచర్ అండి, పీస్ విత్ నేచర్. ఫతాహు 2 మిస్సైల్ వార్తల్లో ఉంది. హైపర్సోనిక్ అండ్ బాలిస్టిక్ మిస్సైల్ ఇరాన్ది. ఇజ్రాయెల్ యొక్క ఆరే 3, ఆరే 2 డేవిడ్ స్లింగ్ అని చెప్పేసి ఐరన్ భీమ్, ఐరన్ డోమ్ని దాటుకొని పోయి ధ్వంసం చేసింది. అశ్వ ఒక బొల్లాడ్ పుల్ ట్యాగ్ అని చెప్పేసి పిలుస్తాం. దామగుండం మనకి వికారాబాద్లో ఉంటుంది. నెవీ రాడర్ని నిర్మిస్తుంది. సెకండ్ది ఇండియా లోపల, ఫస్ట్ తమిళనాడులో ఉంటుంది కట్టబొమ్మన్పల్లి లోపల. సో 3 ఏకలవ్య స్కూల్స్ని PM మోడీ గారు స్టార్ట్ చేశారు. ఇవి కరెంట్ అఫైర్స్ మనకి. సో నెక్స్ట్ క్లాసు మండే ఉంటుందండి. సో మండే మనకు ఇది ఫ్రైడే, సాటర్డే, సండే, మండే 4 డేస్ కలిపి ఈవినింగ్ చేద్దాం. సో కొన్నిసార్లు మనకు సాధ్యం కాకపోవచ్చు డైలీ కరెంట్ అఫైర్స్. అట్లా కానప్పుడు నెక్స్ట్ డేస్లో కవర్ చేస్తున్నాం మనం. అట్లా అంశాలు స్కిప్ కావండి. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్మోస్ట్ 43 మినిట్స్ అయింది. సో మనం ఇదే కనుక యాప్లో క్లాస్ చేస్తే నాకు తెలిసి 16-17 నిమిషాల్లో అయిపోవచ్చు. ఎందుకు మళ్ళీ చెప్తుందంటే ఒక 20+ మెసేజ్ వచ్చినాయి మన టెలిగ్రామ్ లోపల. ఏంటి యాప్లో చేయమని చెప్పేసి. యాప్లో మనకు చేస్తే కంటెంట్ తగ్గిపోతుందండి. అక్కడ ఏమి ఉందో అది చదవచ్చు అంతే. సో జస్ట్ రీడింగ్ మాత్రమే అవుతుంది, నేను అబ్జర్వ్ చేసుకున్నా. సో ఇట్లా చేస్తేనే కొద్ది వరకు పాయింట్స్ యాడ్ అవుతున్నాయి, ఏమన్నా కొంచెము ఏది విశ్లేషణ చేయవచ్చు అన్నట్టు. సో అది డిజిటల్ బోర్డు వేరు, యాప్లో మనకి అక్కడ ఏం కనిపిస్తుందో అది మాత్రమే వస్తుందండి. సో మళ్ళీ అది వేరే అంశం. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్.